భారతీయులకి బంగారం కొనొద్దు అని ఎవరు చెప్పినా వినకపోవచ్చు. కానీ అదే మాట దేశ ప్రధాని చెబితే పెళ్లి అంటే పండగ, పండగ అంటే బంగారం. ఇక నిన్న ప్రధాని మోడీ బంగారం కొనొద్దు అని దేశ ప్రజలకి ఒక సున్నితమైన పిలుపునిచ్చారు. ఈ పిలుపుపై మనకి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి ఇదే అంశంపై ఈరోజు మనం డిబేట్ కొనసాగిద్దాం. ఈ డిబేట్లో మనకి పాల్గొనడానికి మిట్ట నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ నుంచి శ్రీధర్ గారు, చందన సిల్వర్ అండ్ గోల్డ్ మర్చెంట్ ఓనర్, అలాగే డాక్టర్ స్వాతి గారు బీజేపీ మీడియా ప్యానలిస్ట్, అలాగే కల్లగంటి మస్తాన్ రావు గారు అనలిస్ట్. అందరికీ నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నిన్న మోడీ వ్యాఖ్యల్ని చూస్తే ఒక 1 ఇయర్ వరకు బంగారం కొనొద్దు అని ప్రజలకి పిలుపునిచ్చారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఒక పెద్ద షాకింగా? చాలా అండి. యాక్చువల్గా బంగారం వ్యాపారం అనేటువంటిది ఈ యొక్క రేటు ఫ్లక్చువేషన్ మామూలుగా లేదండి. ఒకటేసారి 1,50,000 నుంచి 2 లక్షల వరకు వెళ్ళినటువంటి బంగారం ధర స్వర్ణకారులపై చాలా ప్రభావం చూపుతుందండి. మరి ప్రధాని మోడీ గారు అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఈ యొక్క వ్యాఖ్యలు అనేటువంటిది బంగారం కొనుగోలుపై వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి ఈ రంగం పైన స్వర్ణకారులు, వ్యాపారాలు, చిన్న వ్యాపారస్తులు చాలా ఆధారపడి ఉంటారండి. మరి ఈ యొక్క వ్యాఖ్యలు అనేటువంటి చాలా బాధ కలిగిస్తున్నాయి. మరి అంతేకాకుండా దీనిపైన ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మరి మోడీ గారు గ్రహించిందో లేదో అన్ని రంగాల లోపల, అంటే బ్యాంకింగ్ రంగం లోపల కానివ్వండి, సామాన్యమైనటువంటి వ్యాపార రంగం లోపల కానివ్వండి, బంగారం యొక్క మరి ఆ యొక్క వాల్యూ, దాని యొక్క వాల్యూ వల్ల మరి ఎంతో ఉపయోగకరమైనటువంటి అవసరమైనటువంటిది ఉంది బంగారం కొనడానికి. కొందరు పెట్టుబడి కోసం అని మేము కొంటూ ఉంటారు, కొందరు వ్యాపారం లోపల వ్యవసాయదారులు వ్యవసాయంకు పెట్టుబడిగా దాన్ని ఉపయోగిస్తుంటారు. మరి వ్యాపారస్తులు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. మరి ఇటువంటి సందర్భం లోపల బంగారం కొనద్దు అనేటటువంటి వ్యాఖ్యను మరి నేను కఠినంగా ఖండిస్తున్నానండి. మరి ఏదైనా ఒక మార్గం చూపించాలి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. బంగారం కొనద్దు అంటే మరి బంగారం దిగుమతి తగ్గించాలనుకున్నప్పుడు మరి ఎన్నో మార్గాలను ఎంచుకోవచ్చు. కానీ ఒక రంగం పైన దీని యొక్క ప్రభావాన్ని చూపించడం అనేటువంటిది మరి మోడీ గారు ఏం ఆలోచించారో కానీ మరి స్వర్ణకారుల నుండి మాత్రం నేను ప్రత్యేకంగా దీన్ని వ్యతిరేకిస్తున్నానండి. అంతేకాదు మరి ఎవరైనా భారతీయులకు చాలా నమ్మకమైనటువంటి ఈ యొక్క బంగారం కొనుగోలు పెళ్లిళ్ళ సీజన్లో కానివ్వండి, సాంప్రదాయంగా భావిస్తూ కొందరు ఎన్నో ఆభరణాలు చేస్తూ ఉంటారు. మరి భారతీయుల కుటుంబాలపైన దీని యొక్క ప్రభావం చాలా ఉంటుందని మరి మోడీ గారు గ్రహించాలి. అంతేకాదు మరి బంగారం పెట్టుబడి అనేటువంటి ప్రస్తావన లోపల కూడా చెప్తానండి. మరి ఎక్కడ అర్ధరాత్రి వెళ్ళినా కానీ బంగారానికి డబ్బులు వస్తాయండి. ఎన్ని కోట్ల ల్యాండ్స్ కానీ ఇంకా ఏదైనా ఉంటే దానికి డబ్బులు రావండి. తొందరగా ఆ యొక్క బంగారముని కుదవ పెట్టుకోనన్నా కానీ డబ్బులు తీసుకొని వైద్య ఖర్చులకు కానివ్వండి, వ్యాపారానికి కానివ్వండి, ఇంకా ఏదైనా శుభకార్యాలకు కానివ్వండి మరి ఉపయోగించుకోవచ్చు. మరి ఇటువంటి రంగాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ రంగానికి ఒక మార్గాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశంతో నేను దీనికి చాలా వ్యతిరేకిస్తున్నానండి. ఆల్రెడీ ఈ యుద్ధ ప్రభావం వల్ల గోల్డ్ రేట్ పెరిగి ఆల్రెడీ మీరు లాస్ లోనే ఉన్నారా? గోల్డ్ చాలా లాస్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటికి నేను బులియన్ మార్కెట్ ఈ ఏరియా లోపలనే ఉన్నానండి. పట్టణ విశ్వప్రధాన సంఘం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్ నిర్మల్ జిల్లా లోపల. మరి ఇక్కడ చూస్తుంటే మొత్తం అన్ని షాపులన్నీ కూడా కొలాప్స్ అండి. ఆ ధర పెరుగుదల మరి అంత రేటు పెరుగుతుందని ఎవరు కూడా గెస్ చేయలేదు. మరి యుద్ధం అనేటువంటిది మరి ఇంకో విషయం అండి, ఏ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ కాస్త ఆలోచించాలండి, ఆలోచించి మాట్లాడాలి. మరి ఆ యొక్క ట్రంప్ గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా తుమ్మినా తగ్గినా కానీ గోల్డ్ మీదే ప్రభావం అనేటువంటిది నేను వ్యాపారం చేస్తున్నటువంటి 20 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి.
మరి ఈ గోల్డ్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మోడీ గారికి తగదండి. మరి స్వర్ణకారులు ఒక రంగం అనేటువంటి దీనిపైన ఉంది. ఆ రంగానికి మరి ఏదైనా చేయూతనిచ్చి మీరు అది చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. మస్తాన్ రావు గారు చెప్పండి మేడం. మస్తాన్ రావు గారు, ఇప్పుడు గోల్డ్ కొనుగోళ్లు తగ్గితే భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుందా? నిన్న మోడీ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి అసలు? మెట్రో టీవీ ప్రేక్షకులకి ఛానల్ డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నిన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మోడీ గారు మొత్తం ప్రసంగం కనుక చూస్తే ఆయన ఇచ్చిన సందేశం అంటే రాజకీయంగా కొన్ని విషయాలు మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, దాని యొక్క పర్యవసనాలు ఏంటి, ప్రజలందరూ కూడా ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు రానున్న కాలంలో అనేది ఒకటి. రెండవది డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు. వీటన్నిటిని చూస్తే బాగా సామాన్యులకు కూడా టచ్ అయ్యే అంశం ఏంటంటే ఏడాది పాటు బంగారం ఎవరు కొనటం తగ్గించమన్నారు. తగ్గించకుండా పూర్తిగా ఆపేస్తే ఎలా ఉంటుంది అనేది, లేదా కొంత తగ్గించడం అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దాని వెనకాల ఆయన చెప్పింది ఏంటి, మొదటగా చూడాలంటే మనకి 4-5 అంశాలు ఉన్నాయి దానిలో. ఒకటి, బంగారం కానీ రాగి కానీ విదేశాల నుంచి మనం కొనాల్సి వస్తుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కడ ఉండదు. సో దానికి విదేశీ మార్గద్రవ్యాన్ని మనం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది బంగారం దిగుమతి చేసుకుంటే. అదేవిధంగా డీజిల్, పెట్రోల్, చమురు నిల్వలను కూడా విదేశాల నుంచి కొనుగోలు చేసుకోవాలి. అదేవిధంగా ఫెర్టిలైజర్స్కి సంబంధించి కూడా విదేశాల నుంచి కొనుగోలు చేయాలి. సో ఇవన్నీ కూడా విదేశాల నుంచి కొనుగోలు చేయటం వల్ల మనం విదేశీ మార్గ ద్రవ్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ దిగుమతులు మనం పెరిగిపోవటం, మనం చేసే ఎగుమతులేమో తగ్గిపోతున్నాయి. అంటే మనకి లభిస్తున్న విదేశీ మార్గ ద్రవ్యం అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు ఏదైనా ఎగుమతులు దిగుమతులు సంబంధించి కానీ ఒక ఏడాది పాటు సరిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి నేపథ్యంలో మనం కొన్ని పొదుపు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనేది ఆయన చెప్పారు. ఎందుకంటే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పెట్రోల్ రేట్లు పెంచేశారు, డీజిల్ రేట్లు పెంచేశారు, ఇంకా ఇతర అక్కడ నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి, ఇంకా అనేక విధాలైన ద్రవ్యోల్బణం సమస్యలు కూడా, నిరుద్యోగం పెరిగిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా పరిశ్రమలు మూతపడటం, కరెంటు విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ, అదే డీజిల్ మీద నడిచే పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా కనపడతా ఉంది. సో అలాంటి నేపథ్యంలో ఆయన ఏమన్నారంటే స్వదేశీ వస్తువులు వాడకం పెంచుకోండి, అదేవిధంగా పొదుపు చర్యలు చేపట్టండి, బంగారం తగ్గించండి, కొనుగోళ్ళు అనేది తగ్గించండి, వంట నూనెల వినియోగాన్ని తగ్గించండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే విదేశీ మార్గ ద్రవ్యంతో కాదు, విదేశీ వస్తువు కాదండి. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు, మన భారతదేశంలో ప్రతి కుటుంబంలో కూడా ఇళ్ళు, స్థలాలు తర్వాత వాటికంటే కూడా బంగారాన్నే కూడా ఫస్ట్ ప్రయారిటీగా నిల్వ ఉంచుకునే ఒక ఆస్తిగా ప్రతి కుటుంబం కూడా భావిస్తుంది. దానిలో ఏంటంటే అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ఇంకేదైనా అకేషన్ కావచ్చు, వాడు బంగారం కొనుక్కోవడం అనేది అక్షయ తృతీయ అనే ఒక పండగ కూడా ఉంది. ఆ పండగ రోజు విపరీతమైన బంగారం కొనుగోలు జరుగుతాయి. సో విడదీయరాని బంధం అనేది భారతీయులకి ఫస్ట్ నుంచి కూడా సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంది. ఆభరణాలు ధరించడం అనేది కూడా ఇక్కడ మనం చూడాలి. రకరకాల ఆభరణాలు 7 వారాలు నగలనేవాళ్ళు గతంలో. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకాలైన ఆభరణాలు ధనికులైన వాళ్ళు అలా ధరిస్తే, కొంత ఉన్న మధ్యతరగతి కానీ, దిగువ మధ్య తరగతి కానీ ఎవరన్నా బంగారం లేకుండా ఉండే ఫ్యామిలీ అనేది ఉండదు. సో అలాంటి అంశాన్ని ఆయన టచ్ చేసినప్పుడు దీని మీద ఎట్లాంటి రిఫ్లికేషన్స్ వస్తాయి అనేది ఆలోచించలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మహిళా బిల్లు ఏ విధంగా అయితే వాళ్ళకి ప్లస్ అవుతుందో భారతీయ జనతా పార్టీకి, ఈ బంగారం కొనొద్దు అంటం మీద కూడా అదే విధమైన వ్యతిరేకత తలెత్తే అవకాశాలు ఉన్నాయి. నిజానికి బంగారం కొనుగోలు తగ్గించండి అని పిలిపించే బదులు బంగారం షాపుల్ని మూతేసే అధికారం కూడా ఉంది కదా భారత ప్రభుత్వానికి. ఆ విధంగా చేయగలదా? చేసి మనగలగలదా? సో ఇట్లాంటి నిర్ణయాలు ప్రకటించేటప్పుడు ప్రధానమంత్రి గారు కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యాక్చువల్గా నిన్న ఆయన ప్రకటించినప్పుడు పెద్దగా వ్యతిరేకత తెలియలేదు, కానీ ఇది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రతి ఇంటికి టచ్ చేసినప్పుడు
దీని మీద ఇప్పుడిప్పుడే వ్యతిరేకత అనేది వస్తూ ఉంది. మనం అన్ని ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. మహిళలు మాట్లాడుతూ ఉంటే అలా ఎందుకు చేయాలి, ఆయన చెప్పినట్టు ఎందుకు వినాలి. ఓ పక్కన రాహుల్ గాంధీ గారు కూడా స్టార్ట్ చేశారు. ఆయన ప్రజల బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి ఏదైనా రేట్లు పెరిగితే అది ప్రజలే చూసుకోవాలంటారు, ఆయన బాధ్యతను విస్మరిస్తారు నరేంద్ర మోడీ గారు అనేది రాహుల్ గాంధీ అటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉంది. మహిళలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇలాంటి నిర్ణయం ఏంటనేది. సో దీన్ని ఏ విధంగా చెప్పగలగాలి, ఏ విధంగా ప్రజలకి కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తానండి, ఏంటంటే 2015 నుంచి భారత ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి కూడా గోల్డ్ బాండ్లు అమ్మి దాదాపు 72,000 కోట్ల రూపాయలు సేకరించింది. అప్పుడు 40,000 50,000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఈరోజు 1,50,000, అంటే వాళ్ళకి 1,50,000 చెల్లించాల్సిన బాధ్యత అది భారంగా కూడా పరిగణిస్తుంది భారత ప్రభుత్వానికి. మరి ఇప్పుడు ఒక పక్కన రిజర్వ్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున బంగారం కొంటుంది విదేశీ మార్గద్రవ్యం ఆ బ్యాలెన్సెస్ని కాపాడటానికని. సో ఇవన్నీ ఇలా ఉండగా మేము సామాన్యులుగా ప్రజలు మాత్రమే ఎందుకు భావించాలి, ఇలాగా ప్రజలు మాత్రమే ఎందుకు వాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా ఆ నిర్ణయాలు తీసుకోవాలని గోల్డ్ రేట్ తగ్గించే ప్రయత్నంలో ఒక భాగం అయి కూడా ఉండొచ్చా ప్రధాని వ్యాఖ్యలు? అసలు గోల్డ్ రేటు తగ్గటం పెంచడం అనేది మన భారత ప్రభుత్వం మీద ఏమాత్రం ఆధారపడి లేదండి. అంతర్జాతీయ మార్కెట్ మీదే ఆధారపడి ఉంటుంది. మనము ప్రధానంగా ఏంటంటే గోల్డ్ని ఎక్కువగా కూడా మనం దిగుమతి చేసుకుంటాం. మనకి ఇక్కడ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం కొనుగోళ్లతో పోలిస్తే మన విదేశాల నుంచినే అది కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలంటే భారత ప్రభుత్వం విదేశీ మార్గద్రవ్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆయన అనేది ఏంటంటే ఆ విదేశీ మార్గద్రవ్య నెలలు ఈ యుద్ధం నేపథ్యంలో మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచకుండా ఉన్న పరిస్థితుల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక పక్కన ఎలక్షన్స్ కూడా కారణం కావచ్చు మనం పెంచకపోవడానికి. రాబోయే కాలంలో ఇవన్నీ కూడా జటిల సమస్యలుగా మారుతున్నాయి. అందువల్ల ముందుగా నేను హెచ్చరిస్తున్నాననేది ఆయన చెప్పిన అంశాన్ని కూడా మనం పరిగణించాలి. అయితే దీన్ని ఏ విధంగా అధిగమిస్తారు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, అలా కొనుక్కోకుండా ఉండటం ఏంటి, మా నిర్ణయాల మీద, మా ఇళ్లలో నిర్ణయాల మీద మీ యొక్క ఆధిపత్యం ఏంటి అనేది కూడా ప్రారంభమైంది. సో చూడాలి. బంగారం విషయంలో ఖచ్చితంగా ఇది బీజేపీ తప్పటడుగా ఉండాలి. అయితే ఆయన ఏంటంటే రానున్న కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే ఇట్లాంటి వాటి గురించి మేము ఆలోచిస్తున్నాం. వంట నూనెల వినియోగం కానీ, లేకపోతే ఫెర్టిలైజర్స్ వినియోగం కానీ, లేకపోతే డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించడం కానీ, బంగారం కొనుగోలు తగ్గించడం కానీ, ఈ విధంగా చేయటం ద్వారానే మనం రానున్న కాలంలో ఆర్థిక ఒడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం అనేది ఆయన చెప్పిన యొక్క హెచ్చరికల సారాంశం. దాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, బీజేపీ ప్రభుత్వం కానీ వాటి మిత్రపక్షాలు కానీ ఏ విధంగా ప్రజల్ని కన్విన్స్ చేస్తాయి అనేది రానున్న కాలంలో తేలాల్సిన అంశం. బంగారం ఒకటే చెప్పలేదు, ప్రయాణాలు తగ్గించుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రాధాన్యత ఇవ్వండి, అనవసర ఖర్చులు తగ్గించుకోండి, ఫంక్షన్స్ తగ్గించుకోండి, ఇవన్నీ చెప్పారు. కానీ గోల్డ్ కొనొద్దు అన్న వ్యాఖ్యలు మాత్రం ప్రజల్లో నిరాశను మిగిల్చాయనుకోవాలా? ఖచ్చితంగా అలానే ఉంటుంది. అదే చెప్తున్నా, మహిళలకు సంబంధించిన అంశం. ఇప్పుడు ఒక మ్యారేజ్ సిస్టమ్ ఉంది, హిందూస్ ఎక్కువగా ఉన్న భారతదేశం ఉంది. వేరే ఏ రిలీజియస్ అయినా కూడా శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా గోల్డ్ అనేది కొంటారు. ఎందుకంటే శ్రీధనంగా ఇస్తారు. అది కట్న కానుకలు పక్కన పెడితే పెళ్లి కుమార్తెకి కానీ వాళ్ళకి సంబంధించిన ఆడంబరాలకు కానీ ఆ ఆభరణాలను కొనుగోలు చేయడం అనేది ఒక భాగంగా ఉంటుంది, సంస్కృతిలో భాగం అది. సో అందువల్ల మహిళలు దీన్ని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది చూడాలి. ఎందుకంటే ఈ మిగతా వంట నూనెలు అంటే ఆరోగ్యపరంగా కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నది ఇందాక పెట్రోల్ ఇది ప్రయాణాలు తగ్గించుకోండి అన్నారు కదా. అదేవిధంగా ఆయన ఏమంటారంటే మన ఇంటి పక్కన కారు మనం కనుక వెళ్తూ ఉంటే ఉద్యోగులందరూ కలిసి నలుగురు కలిసి ఒకే కారులో వెళ్ళండి, వేరే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి అంటున్నారు. అంటే తద్వారా ఇండివిజువల్గా ఒక్కొక్క మనిషి వెళ్తానికి ఒక కారు వినియోగం కంటే కూడా అందరూ కలిసి వెళ్ళాలి, లేదా ప్రజా రవాణా వ్యవస్థ వినియోగించుకోవాలి. మరి అవన్నీ కూడా మిగతా సొంత వాహనాలు పక్కన పెట్టి నిజంగా ప్రజా రవాణా వ్యవస్థ మీద మొత్తం ఆధారపడితే ఆ విధమైన సౌకర్యాలు కల్పించగలదా ప్రభుత్వం అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఇది అందరూ కూడా రైళ్లలోనో బస్సుల్లోనో ప్రభుత్వ వాహనాల్లోనో వెళ్లాల్సి అంటే ప్రభుత్వ రవాణా వస్తారా? అది జరిగే పని కాదు. ఇంకోటి ఏంటంటే మన కారులో వేరే వాళ్ళని ఎక్కించుకోవడం అనేది కూడా ఇది మన దేశం కులాల పరంగా మతాల పరంగా విడిపోయి ఉంది. సో వేరే వారి కార్ని ఎక్కించుకోవడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదనేది కూడా ప్రధానమంత్రి గారు మరి గమనిస్తారో లేదు చూడాలి. రానున్న కాలంలో అది మరింత ఇబ్బందికరమైన అంశంగా కూడా చెప్పచ్చు. ముఖ్యంగా గోల్డ్ విషయంలో అయితే మాత్రం అది ముఖ్యంగా మహిళలకి సంబంధించిన అంశంగా నేనైతే చూస్తాను. మస్తాన్ రావు గారు, ఇంకొక విషయం ఎక్కువగా ఏమంటున్నారంటే మెట్రో యూజ్ చేయండి, ఎలక్ట్రిక్ వాహనాలను యూజ్ చేయండి అంటున్నారు. అంటే పెట్రోల్ భారం తగ్గించుకోవడానికి.
అదేనండి నేను అనేది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి. డీజిల్ ఇప్పుడు పక్కన అమరావతిలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అక్కడ డీజిల్ అనేది పెద్ద ఎత్తున అవసరం అవుతుంది. దాన్ని ఏ విధంగా తగ్గించగలం? దాని మీద కన్స్ట్రక్షన్ రంగం మీద కూడా పడుతుంది కదా, ఆ ఉద్యోగాల మీద పడుతుంది. నేను అనేది సొంత వాహనాలు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీలో ఒకసారి కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఒక అంశాన్ని తీసుకొచ్చింది. ఏంటి, ఇక్కడ వాహన కాలుష్యం పెరిగిపోతుంది కాబట్టి వాహనాల నెంబర్ల ఆధారంగా ఆడ్ నెంబర్లో ఒకరోజు, సరి సంఖ్యలో ఒకరోజు, బేస్ సంఖ్యలో ఒకరోజు ప్రయాణించాలి, బయటికి తీయాలన్నారు. సక్సెస్ అయింది అది. అదే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఒక కొద్ది రోజుల పాటు అమలు చేయగలిగారు, కొద్ది నెలల పాటు, తర్వాత తీయాల్సి వచ్చింది. సో భారతదేశం లాంటి 140 కోట్ల పాపులేషన్ ఉన్న ఈ దేశంలో ఇలాంటి నిర్ణయాలు అనేది ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ చాలా కష్టంగా ఉంటుందనేది నేను చెప్తాను. ఓకే ఓకే నర్సయ్య గౌడ్ గారు, నిన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? బంగారం కొనొద్దు అన్నది సామాన్య మధ్యతరగతి ప్రజల ఒక సాంప్రదాయంగా భావిస్తారు కదా, వాళ్ళ నుంచి వ్యతిరేకత వ్యక్తం కాదా? ఇది వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సాంప్రదాయంపై ప్రభావం చూపిస్తుందా? నర్సయ్య గౌడ్ గారు. వైశాలి గారు, వాయిస్ క్లియర్ ఉందా? ఉందండి, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. నిన్న హైదరాబాద్లో ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అనాలోచితమైన వ్యాఖ్యలు, బాధ్యత రహితమైన వ్యాఖ్యలు. అసలు ఏమి ఉద్దేశంలో పెట్టుకుని ఆ మాటలు మాట్లాడిందో కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన వ్యాఖ్యలు కావు అని అంటున్నా. భారతదేశం అంటేనే సాంప్రదాయాలతోటి, సంస్కృతితోటి ముడిపడ్డటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అయి ఉండి మహిళలు తన ప్రాణంగా భావించేటువంటి బంగారాన్ని మీరు కొనొద్దు అని ఎంత బాధ్యతారహితంగా మాట్లాడతారండి. మీరు విదేశీ మారక ద్రవ్యం తక్కువ పడితే ఇంకో రకంగా మీరు సంపాదించాలి. మిమ్మల్ని ఆ గద్దె మీద కూర్చుండబెట్టింది దేనికి? మీరు అన్ని తగ్గించుకోండి, ఒకటే షర్టు వేసుకోండి, ఒకటే ప్యాంట్ వేసుకోండి, ఒకటే చెప్పు వేసుకోండి, ఒకటే పూట తినండి అని చెప్పడానికి కాదు కదా మీరు ఉన్నది అక్కడ. మీరు భారతదేశానికి కావలసినటువంటి అన్ని రకాల వనరులను, ప్రజలకు కావలసిన వనరులను చేకూర్చడానికి, మేనేజ్ చేయడానికి మాత్రమే మీకు అధికారం ఇచ్చారు తప్పితే మీరు నోరు కట్టుకోండి, కడుపు కట్టుకోండి, కళ్ళు మూసుకోండి అని అనడానికి కాదనే చిన్నపాటి విషయం కూడా ప్రధానమంత్రి గారు గుర్తించకుండా అనవసరంగా మాటలు మాట్లాడాడు. అంటే మనకేమర్థమవుతుంది ఆ మాటల వల్ల అంటే, భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఏదైతే అంకెలు చెప్తా ఉందో 6.5, 7.2 అభివృద్ధి రేటు, మనం 3 ఆర్థిక వ్యవస్థ, 4 ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో ప్రజాగురువు, ప్రపంచ గురువు, విశ్వగురు అని ఏదైతే చెప్తుందో ఇదంతా ఒట్టి మాటలని తేలిపోయింది. ఆయన అంటా ఉన్నాడు, అక్కడ మొత్తం యుద్ధాలు జరిగినాయి, ఇక్కడ నేను పెట్రోల్ పెంచలేదు, డీజిల్ పెంచలేదు అని చెప్తా ఉన్నాడు. కమర్షియల్ గ్యాస్ 993 పెంచిండు ఎన్నికలు అయిపోగానే. నేను అంటున్నా, అంతకంటే ముందు 100 లోపల ఉన్నటువంటి బ్యారెల్ ధర, అప్పుడు వచ్చినటువంటి లాభాలు, అన్ని సంవత్సరాల నుంచి వచ్చినటువంటి లాభాలను కస్టమర్లకు, ప్రజలకు పంచినరా అని నేను సూటిగా అడుగుతున్నా. మరి ఆ లాభాలన్నీ ఎక్కడ పోయినాయి? ఆ లెక్కలు ఎక్కడ పోయినాయి? అప్పుడు వచ్చినటువంటి విదేశీ మారక ద్రవ్యం ఎక్కడ పోయింది? ఇంతగనము సంపాదించినటువంటి మీరు మరి సేవ్ ఎందుకు చేయలేదు? ముందు చూపు లేనటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మోడీ గారికి ముందు చూపు లేదు అని చెప్పడానికి ఇదొక మచ్చుతునక. ఏది పడితే అది మాట్లాడేసి ప్రజల మనసులతోటి, ప్రజల సాంప్రదాయంతో, ప్రజలతోటి ఆడుకోవడం తప్పితే ఏమీ లేదనే విషయం. ఇంతకు ముందు కూడా ఇట్లాంటి అనాలోచితమైన మాటలు మాట్లాడాడు. అంతకుముందు డీజిల్ పెట్రోల్ గురించి కూడా మాట్లాడితే అందరు లైన్లు కట్టిండు. అంతకు ముందు లైన్లు లేవు, అంతకు ముందు అందరు మంచిగా ఉన్నారు. ఈయన కావాలని ప్రాబ్లం క్రియేట్ చేసి, లేని ప్రాబ్లాన్ని క్రియేట్ చేయడం, లేని సొల్యూషన్ తీసుకొచ్చి నేనే చేసిన అని చెప్పుకోవడం తప్పితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మోడీ గారు చేసింది ఏమీ లేదనేది స్పష్టం. నేను మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తా ఉన్నా. ఆయన ఎంత డొల్ల మాటలు మాట్లాడుతారో. 2014 కంటే ముందట వారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు మాట్లాడింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఇవాళ రూపాయి విలువ తగ్గుతా ఉంది, డాలర్ విలువ పెరుగుతా ఉంది, నేను కనుక ప్రధానమంత్రిని అయితే మొత్తం డాలర్ విలువ తగ్గించేసి రూపాయి విలువ పెంచుతా, ఇదే నా ప్రభావం అని చూసి 2014లో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు 56 రూపాయలు ఉన్నటువంటి డాలర్ వ్యవస్థను ఇలా 94 రూపాయలకు తీసుకొచ్చాడు. మరి ఈయన డొల్ల మాటలు మనకు అర్థమైతే లేవా అంటున్నా. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారని
పచ్చి అబద్ధం చెప్పినటువంటి మోడీ గారి మాటలు ఎవరు నమ్ముతారు అని అంటున్నా. ఇలా ప్రజలలో పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. ప్రజలు ఏమగించుకుంటా ఉన్నారు. నువ్వెవరయ్యా? మా వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు మేము కొంటాం, మా డబ్బు మా కథ మేము కొంటాం, మీరు చేతనైతే ఇంకా బాగా చేయండి, ఇంకేదైనా చేయండి, కానీ మమ్మల్ని తగ్గించుకోవడానికి మీరెవరు? నా బిడ్డ పెళ్లి చేస్తా ఉన్నా, నన్ను బంగారం కొనుక్కోవడానికి మీరెవరు అంటున్నాం. ఇది సాంప్రదాయం. ఒక ఆడపిల్ల లక్ష్మీదేవితోటి మనం పోలుస్తాము. లక్ష్మి అంటే బంగారాన్ని కూడా మనం లక్ష్మిగా చూస్తాం. వారి పెళ్లిలో ఎంతో కొంత వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు బంగారం పెడతారు. మీరు తగ్గించుకోండి, మీ కాలు తిట్టే అయితే పక్కన నర్సయ్య ఎక్కించుకోండి. గౌడ్ గారు, ఏ గోల్డ్ మాటలు దిగుమతులు ఏంటవి? తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నం అంటున్నారు. మేడం వైశాలి గారు, నేను అదే చెప్తున్నా. మీరు ఆ మాట మాట్లాడడమే తప్పు అంటున్నా నేను. మీరు చేయవలసిన పని, మీ బాధ్యత నుండి పక్కకు పోతా ఉన్నారు. మీ బాధ్యత ఏంటి? అన్ని రకాల పరిస్థితులను అవగాహన చేసుకొని ప్రజలకు కావలసినవి సమకూర్చడమే ప్రభుత్వం పని. నువ్వు అది తెచ్చుకోకు, ఇది తెచ్చుకోకు, ఏం మాటలండి ఈ మాటలు? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా అంటున్నా. అంటే మీరు చెప్తున్నటువంటి నీతులు, మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి, మీరు చెప్తున్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుదల అంత ఒట్టి బూటకమని తేలిపోయింది కదండి. ఎక్కడో ఇరాన్లో కొన్ని రోజులు, ఓ వారం 10-20 రోజులు చేస్తే మీకేమొచ్చిందని మీరు అప్పుడు ఏం మాట్లాడారు? మన పడవలు, మన ఆయిల్ ట్యాంకర్స్ ఎవ్వరు ఆపుతలేరు, భారతీయ జెండాను చూడగానే అందరూ చెయ్యూపి పంపించిరని చెప్పినవి అబద్ధం అని తేలుతుంది కదా. ఎందుకు మాట్లాడతారండి? ప్రజలను పక్కతో ఎందుకు పట్టిస్తారు? మీకు చేత కాకపోతే దిగిపోమంటున్నాం. మీరు చేత కాకపోతే దిగిపోండి. కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారు వస్తారు. దేశ ప్రధానిగా వారు ఉంటే ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి చెందాలో వాళ్ళకు తెలుసు. మీరు అన్ని అభూత కల్పనలు చేయడం, ప్రజలను మభ్య పెట్టడం, మహిళలను మభ్య పెట్టడం. మహిళల గురించి చెప్పండి. వాళ్ళు బిల్లు పాస్ చేస్తా అంటారు, దానికి ఒక లింక్ పెడతారు, 29లో చేస్తారంటాడు, 26 చేస్తాడు. ఏం మాటలన్నీ మాటలు. ఒక్క దాని మీద కూడా క్లారిటీ లేకుండా ప్రధానమంత్రి గారు పరిపాలన చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఒక్క దాని మీద మాత్రం క్లారిటీ ఉంది. ఏ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని మార్చేయాలి, ప్రతిపక్షాలను తొక్కేయాలి, అందులో ఉన్న కీలక నేతలను భయపెట్టి ఎలా దగ్గరికి తీసుకోవాలి. తమిళనాడులో ఒక్క ఎమ్మెల్యే గెలిచినటువంటి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న ప్రయత్నం చేసింది. వారం రోజులు విజయ్ గారిని కింద మీద చేసినటువంటి విషయం మనకు తెలుసు కదా. వీటిలో నిష్ణాతులు తప్పితే పరిపాలనలో నిష్ణాతులు కారు అని చెప్తా ఉన్నాం. 56 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నటువంటి భారతదేశానికి 256 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మోడీ ఏం చేసినామంటే సమాధానం లేదు. ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది తగ్గించుకో, ఇది తగ్గించుకో, అన్ని తగ్గించుకున్నాక నువ్వెందుకయ్యా మాకు అంటే అది సప్పుడు లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారి ఆలోచన విధానము భారతీయ ప్రజలకు నచ్చటము లేదు. భారతీయ ప్రజలు ఏవగించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు భారతీయ జనతా పార్టీకి దూరం కావడానికి కారణం ఇదే. ఎంతసేపు మోసం చేయడమే, ఎంతసేపు మభ్య పెట్టడమే, ప్రతి ఒక్కరిని మభ్య పెట్టడమే. ఏమనంటే జై శ్రీరామ్. మరి ఇప్పుడు కూడా జై శ్రీరామ్ అందాం అందరం కలిసి. మరి డాలర్ విలువ తగ్గి మన రూపాయి విలువ పెరుగుతుందేమో చెప్పమనండి. లేకపోతే విదేశీ మారక ద్రవ్యం కుప్పలు తిప్పలుగా వస్తుందేమో చెప్పమనండి. అన్ని ఎమోషనల్ ఇష్యూస్ తీసుకొని ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుభవం సరిపోదు, మోడీ గారికి ఉన్నటువంటి స్కిల్ సరిపోదు. కాబట్టి మహిళలతోటి ఆడుకోవద్దు అని చెప్తా ఉన్నా. మీకు దమ్ముంటే ఉద్యోగాలు క్రియేట్ చేయండి, ఉపాధి క్రియేట్ చేయండి, ప్రజలను మంచి మార్గంలో నడిపించండి. అంతేగాని ఎమోషన్స్ తోటి ఆడుకుంటా ఏదో ఒక డైలాగ్ చెప్తా, వచ్చిన కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, ఇక ఇట్లాంటి చెప్పొద్దని మాత్రం చెప్తాను. అందుకే సౌత్ లో కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా వాళ్ళకు బుద్ధి చెప్తా ఉన్నారు, కర్రు కాల్చి వాత పెడతా ఉన్నారు. ఇలా 8 మంది ఎంపీలను గెలిపిస్తే ₹1 అవి ఎక్స్ట్రా తీసుకురాలేకపోతా ఉన్నారు. వర్షాలు వచ్చి పంటలు కొట్టకపోతే 400 కోట్ల రూపాయలు మనకు వస్తే పక్కలకు 1100 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏం చేస్తా ఉంది? తెలంగాణ మీద సీత కన్నేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్పితే. కాబట్టి నేను ఒకటే అంటున్నా, బంగారం విషయంలో కానీ, క్రూడ్ ఆయిల్ విషయంలో కానీ, డీజిల్ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా ప్రధానమంత్రి గారు చెప్పేది తప్పు. వారు ఇలాంటి ఎమోషన్స్ తో ఆడుకోవద్దని మాత్రమే నేను హెచ్చరిస్తా ఉన్నా. ఓకే శ్రీధర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు నిన్న గోల్డ్ ఒక 1 ఇయర్ పాటు గోల్డ్ కొనొద్దు అని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకవేళ ఇది గోల్డ్ కొనొద్దు అని ప్రభుత్వం ఏమైనా అధికారికంగా ఏమైనా నోట్ విడుదల చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ కార్యాచరణ ఏంటి? మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఎలా ముందుకెళ్తారు?
వైశాలి గారు, యాక్చువల్గా చెప్పాలంటే దానివల్ల మా రంగం కొలాబ్స్, 100% కొలాబ్స్. స్వర్ణకారులకు ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని చూపించాలి, అప్పుడే స్వర్ణకారులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. 1 year వరకు బంద్ పెట్టమన్నారు కాండి, ఒక 1 year వరకు వ్యక్తి పని చేయకుంటే అతని యొక్క నైపుణ్యత ఎక్కడ ఉంటుంది ఆలోచించండి. నైపుణ్యత తగ్గిపోయి ఆ యొక్క రంగాన్ని కొలాప్స్ చేయాలనేటువంటి ఉద్దేశమే కనిపిస్తుంది దీని లోపల. ఒక విషయం అండి, నిన్న ప్రధాని గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఈ రంగాల లోపల పాటించండి అని, అంటే వ్యక్తులు ఆడంబరాలకు వెళ్ళొద్దు అంటారు. ఆడంబరాలకు వెళ్ళకపోతే ఎకనామిక్స్గా ఒక ఎకనామిక్స్గా ఒక మాట అడుగుతాను. ఆడంబరం వ్యక్తికి కోరిక లేకపోతే ముందుకు వెళ్ళగలుగుతాడు. సైకిల్ ఉంది, బైక్ కొనుక్కోవాలనుకుంటాడు, బైక్కి వెళ్ళి కారు కొనుక్కోవాలనుకుంటాడు. వాడు కష్టపడాలి, కష్టపడితేనే ముందుకెళ్తాడు. నువ్వు దేన్ని ఆడంబరాలకు వెళ్ళొద్దు, వాడిని సోమరి తయారు చేస్తా నేను అనేటటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం అండి. మరి యాక్చువల్గా మా స్వర్ణకారుల యొక్క డిమాండ్ ఒకటేనండి, మరి మీరు మార్గం చూపించండి. మా యొక్క రంగం మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. ఆల్రెడీ రేట్లు పెరిగిపోయి మొత్తం దాదాపు 90% మా యొక్క వృత్తులన్నీ అడగంటిపోయాయి. మళ్ళీ అదే ఇంకోటి, ఈ యొక్క కార్పొరేట్ జ్యువెలర్స్, కార్పొరేట్ రంగం అయితే మీకైతే తెలిసేనండి, వాళ్ళ వచ్చి నుంచి అసలు మా యొక్క ఉనికే లేకుండా పోయిందండి. వాళ్ళ వచ్చి నుంచి మరి వాళ్ళ దెబ్బ, ఈ యొక్క ధరల పెరుగుదల, ఈ మోడీ గారి మాటలు, దీనివల్ల ఈ రంగాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారో, ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ప్రధాని గారు ఈ రకం వ్యాఖ్యలు చేసి మా యొక్క స్వర్ణకారుల యొక్క మరి జీవితాలతోటి ఆడుకుంటున్నారు. మరి ఎంతో అప్పులో సొప్పులో వేసి ఎక్కడనో ఏదో రకంగా మేము మా యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాము. మరి మేము తీసుకున్నటువంటి అప్పుల విషయం లోపల కానివ్వండి, లేకపోతే మాకు జీవన వృత్తిలో విషయంలో కానివ్వండి, మా యొక్క పిల్లల యొక్క పెళ్లిళ్ళు చదువుల గురించి కానివ్వండి, కాస్త ఆలోచించమనండి. ఇది ఈ రకంగా వ్యాఖ్యలు చాలా కఠినమైనటువంటి, చాలా బాధాకరమైనటువంటివి. ఇటువంటి వ్యాఖ్యల్ని మేము అసలే యాక్సెప్ట్ చేయమండి. ఓకే, మస్తాన్ రావు గారు, నిజానికి ఈ గోల్డ్ డిమాండ్ అనేది తగ్గితే ఎకానమీకి ఎంత లాభం, అసలు ఎలా ప్రభావం చూపిస్తుంది? నిజంగా గోల్డ్ డిమాండ్ తగ్గితే ఎకానమీకి లాభమా? అంటే ఇప్పుడు సాంప్రదాయానికి భారత ప్రభుత్వం ఎదుర్కోబోతున్న ఆర్థిక సంక్షోభానికి ఒక పోలిక చూడాలి. సాంప్రదాయం వర్సెస్ సంక్షోభం. ఎందుకంటే ఆయన అంటే ఆర్థిక సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొన్ని రకాలైన ఒడిదుడుకులు, భారత 140 కోట్ల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి కోరికలు తీర్చాలంటే కొన్ని విషయాల్లో మనం పొదుపు పాటించాలనేది ఆయన. సో అవన్నీ కూడా ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ఎంతవరకు వైబిలిటీ ఉంది అనేది కూడా చూడాల్సిన అంశం. మీరు అన్నారు బంగారం కొనుగోళ్ళు అనేది అసలు మనం ఎలా ఉన్నా కూడా, ఇప్పుడు చూడండి, అది 10,000 ఉన్నా, 10 గ్రాములు 10,000 ఉన్నా, లేకపోతే 5,000 ఉన్నా, ఇప్పుడు 1,50,000 అయినా కూడా బంగారం షాపుల దగ్గర ఎక్కడైనా కొంత డిమాండ్, అంటే జనాలు తగ్గుతారేమో కానీ అసలు కొనటం అయితే మానరుగా. సో వాళ్ళు 100 గ్రాములు కొనేవాళ్ళు 50 గ్రాములు కొంటారు, 50 గ్రాములు కొనేవాళ్ళు 20 గ్రాములు అంటారు. అసలు కొనటం అనేది మానటం అనేది జరగదు. ఎందుకంటే అది మన జీవితాలతో, కుటుంబాలతో ముడిపడిపోయి ఉన్నది అది బంగారం అనేది. ఎందుకంటే అది ఇందాక ఆయన గోల్డ్ మర్చెంట్ చెప్పారు చూడండి, ఎక్కడైనా మార్గం కలిగి ఉంటుంది. అంటే రాత్రికి మీరు ఎక్కడైనా వెళ్ళి ఇగో ఈ గోల్డ్ తీసుకొని నాకు ఇంత డబ్బులు ఇవ్వండి ఎవరైనా ఇస్తారు. దొంగ బంగారం అని ఎవరన్నా తస్కరించింది కాకుండా సొంతంగా ఉన్నట్టుంటే అప్పటికప్పుడు వాల్యూ కలిగింది, మారేది ఉన్నది ఏంటంటే అది బంగారం, ఇంకోటి ఏది కాదు, వెండి వాటికంటే కూడా. ఎందుకంటే బంగారంకి ఆ విధమైన అనుబంధం ఏర్పడి ఉంది ప్రతి కుటుంబంలో, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. సో అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆయన మాటలు అది విదేశీ మారక ద్రవ్య నిల్వల విషయంలో కావచ్చు, కానీ బంగారం విషయంలో మాత్రం పూర్తిగా విభేదించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా టెక్నికల్గా చూసినప్పుడు గోల్డ్ బాండ్స్ ప్రభుత్వం కూడా ఎందుకు ఎంకరేజ్ చేసింది? సో పొదుపుని ఎంకరేజ్ చేయాలనే కదా గోల్డ్ బాండ్. ఆ గోల్డ్ బాండ్స్ కొనడం ద్వారా ప్రభుత్వానికి కూడా వెంటనే కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు ప్రజల నుంచి రాగలిగాయి, దానిలో పెట్టుబడి పెట్టారు. సో బంగారానికి ఉన్న అది డిమాండ్ అది. సో ఇప్పుడు ఆ బంగారాన్ని తగ్గించాలి, కొనుగోళ్లు తగ్గించాలి అనే అంశం అయితే ఉందో ఖచ్చితంగా ఆ పార్టీకి చేటు చేసే అంశమే. ఎందుకంటే అది
ఇంపాక్ట్ ఎంప్లాయీస్ మీద పడవచ్చు, బంగారం వస్తువులు తయారీదారుల మీద పడవచ్చు, దాని మీద ఆధారపడిన ఇండస్ట్రీ మీద ఆధారపడిన వాళ్ళు ఉద్యోగుల మీద పడవచ్చు. అనేక అంశాల మీద ముడిపడి ఉన్నది. పైగా ప్రతి కుటుంబానికి సంబంధించిన అంశం అది. సో ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ విదేశీ మారక ద్రవ్య నిల్వల దృష్ట్యా చూసినప్పుడు అది మనం అందరం కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో ఎంత మేరకు మనం తగ్గించుకుంటాము, ఎంత మేరకు కన్విన్స్ అవుతాము అనేది పక్కన పెడితే ఖచ్చితంగా, ఎందుకంటే భారత ప్రజలందరి మీద కూడా ఉంటుంది కదా. ఈరోజు మనం మన ఈ మధ్య కొద్ది రోజులు, ఒక 4 రోజులు 3 రోజులు డీజిల్ కానీ పెట్రోల్ కానీ దొరకకపోతే ఎంత అల్లాడిపోయారో చూసాం. ఎన్ని స్తంభించిపోయాయో చూసాం. ప్రతి కుటుంబంలో కూడా 2 వీలర్స్ ఉంటాయి, సో లేదా 4 వీలర్స్ ఉన్నాయి. సో ఎగువ మధ్య తరగతి నుంచి పైన చూసుకుంటే అవన్నీ కూడా, అంటే డీజిల్ ధరలు కానీ అవి కానీ పెరిగితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనేది కూడా ఆలోచించాలి. ఆయన కరోనా సంక్షోభంతో పోల్చారు, అందువల్ల ఆలోచించాలి అందరూ కూడా. కరోనాలో ఏ విధంగా అయితే మనం ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రారంభమైంది, ఆ విధంగా అంటే అది కొన్ని పొదుపు చర్యల్ని తెలియకుండానే చేపట్టేలా చేసింది కరోనా సంక్షోభం. సో అలాంటి పరిస్థితి ఈరోజు ఉత్పన్నం అవుతుందని చెప్పేసి ఏ రంగాల్లో కూడా పోల్చారు ఆయన. వంట నూనెలు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, లేదా గోల్డ్ విషయం కానీ, చమురు విషయం కానీ, ఇవన్నీ కూడా, లేదంటే సర్వీసు సెక్టర్లో చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి చేసుకోండి అని చెప్పడం కానీ, లేకపోతే ప్రజా రవాణా వ్యవస్థని ఉపయోగించుకోమని చెప్పడం కానీ. సో ఇవన్నీ కూడా తేలిగ్గా తీసి పారేయాల్సిన అంశాలు ఏమి కాదు. కానీ ఒక్క గోల్డ్ విషయంలో ప్రజలు ఏ విధంగా కన్విన్స్ అవుతారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విమర్శించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఆయుధం దొరికితే ఆటోమేటిక్గా ప్రజలను చైతన్యవంతం చేసే దానిలో భాగంగా చేస్తుంది కాబట్టి ఏదైతే నెగిటివ్ అంశం ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు. కానీ ఒక భారత ప్రధానమంత్రి సాక్షాత్తు వచ్చి ఆయన బహిరంగంగా ప్రకటించడం అనేది మామూలు విషయం కాదు. అందరూ సీరియస్గా ఆలోచించాల్సిన అంశం. సో దాన్ని ఆర్థికంగా ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి. దేశ ఆర్థిక పరిస్థితిపై ఒక హెచ్చరికలా భావించవచ్చు అంటారా ప్రధాని వ్యాఖ్యలు? ఖచ్చితంగా హెచ్చరికలండి. రానున్న కాలంలో ఏదైతే ప్రకటించారో అవన్నీ కూడా రేట్లు పెరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బంగారం పక్కన పెట్టండి, బంగారం అనేది ఇంకా అది అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. వంట నూనెలు కానీ, ఆహార భద్రతా సమస్య కూడా, ఆయన ఫెర్టిలైజర్స్ ముఖ్యంగా, మనం ఈరోజు అక్కడ గోధుమలు తింటున్నా, ఇక్కడ వరి అన్నం తింటున్నా, ఇంకేదన్నా పప్పు ధాన్యాలు తింటున్నా కూడా అవన్నీ కూడా మనది భారతదేశం వ్యవసాయకంగా ముందంజలో ఉండే దేశం. అలాంటిది 60 to 70% వరకు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఈరోజు ఫెర్టిలైజర్స్ కనుక కొరత ఏర్పడితే ఖచ్చితంగా ఆహార దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఆ విషయం కూడా మనం ఆలోచించాలి. అందుకని ఆయన చెప్పినవన్నీ కూడా వార్నింగ్ లాగా భావించాలి మనం. అయితే దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు, ప్రజల మీద ఎట్లా భారం పడదు, ప్రజల నుంచి భారాల నుంచి ఎట్లా ప్రజలను రక్షిస్తారనేది బీజేపీ యొక్క ప్రభుత్వ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. నరేంద్ర మోడీ గారు వాళ్ళ యొక్క మంత్రివర్గ సహచరుల మీద ఆధారపడి ఉంటుంది. లేదంటే 29 ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజలు వీటిని కనుక సరిగా హ్యాండిల్ చేయకపోతే వాళ్ళకి ఓటమి కూడా తప్పే పరిస్థితి కూడా ఉండదు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన సీరియస్ వార్నింగ్స్ అయితే మనం అందరూ కూడా పరిగణలో తీసుకోవాలి. వాటిని ఇప్పుడు ఆ రోజు మనం కరోనా సంక్షోభంలో ఆక్సిజన్ అనేది దొరకలేదు, మందులు దొరకలేదు, కొన్ని రకాల ఎక్విప్మెంట్ దొరకలేదు, కొన్ని రకాల మందులు దొరక అల్లాడిపోయారు. సో అలాంటి పరిస్థితే ఇక్కడ ఉత్పన్నం అవబోతుంది. అంటే ఆయన వార్నింగ్ దాంతో పోల్చారంటే ఆయన వార్నింగ్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. దాన్ని ఏ విధంగా మనం కన్విన్స్ అవుతాము, ఏ విధంగా మనం పొదుపు చర్యలు చేపడతాము అనేది చూడాలి. రానున్న కాలంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతుంది, దాని ద్వారా ప్రజలు ఏ విధంగా వాటికి స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అంశం. ఓకే, నర్సయ్య గౌడ్ గారు, ప్రధాని మోడీ వ్యాఖ్యలు అంత ఈజీగా చేయలేదు, దాని వెనుక పెద్ద దేశ ఆర్థిక సంక్షోభ హెచ్చరిక ఉంది అంటున్నారు, మీరేమంటారు? వైశాలి గారు, నేనేమంటున్నా, ఏదైనా పెద్ద సీట్లో దేశానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు చాలా ఆచితూచి మాట్లాడాలంటున్నాను నేను. ఇప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లైవ్లీవుడ్ను లాగేసుకోవడం అలా ఉండకూడదని అంటున్నాం. ప్రధానమంత్రి గోల్డ్ గారు కొనొద్దని కాకుండా, నర్సయ్య గౌడ్ గారు, గోల్డ్ కొనొద్దని కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఏం చెప్పాల్సి ఉండేది అంటారు మీరు? మేడం, గోల్డ్ కొంటే విదేశీ మారక ద్రవ్యం చెల్లించాలి, ఇది వాస్తవం. కానీ నేను అనేది ఏంటంటే, మీరు ఈ మాట చెప్పి వీళ్ళను భంగపరిచి వీళ్ళని అవమానపరచకుండా మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు ఎక్స్పోర్ట్స్ పెంచి మీరు ఎలా విదేశీ మారక ద్రవ్యాన్ని రాబట్టుకోవాలనేది మీరు ఆలోచన చేయాలి. కానీ మీ బాధ్యతల నుండి వైదొలిగి మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు
మీరు ప్రజలను బేకూలు చేయడం ఎందుకు, వాళ్ళను బలి చేయడం ఎందుకని నేను అంటున్నా. మీరు చేయాల్సింది ఏంటి? మందులు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయండి, వజ్రాలు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయండి, మన దగ్గర నుంచి ఐటీ ఉత్పత్తులు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయండి, ఇంకా ఏ దానికి అవకాశం ఉంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేయండి, విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురండి. రెండో విషయం ఏంటంటున్నా, కొన్ని సంవత్సరాలుగా 60-70 రూపాయలు డాలర్లు కూడా లేదు క్రూడ్ ఆయిల్, అంటే 169 లీటర్లు వస్తుంది అందులో. మరి అప్పుడు నువ్వు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు అంటే ప్రజల మీద వదలలే కదా, అంటే ప్రజలకు ఇవ్వలే కదా, కస్టమర్లకు ఇవ్వలే కదా, ఏ 107 రూపాయల నుంచి 67 రూపాయలకు నువ్వు తీసుకురాలే కదా. మరి అప్పుడు వచ్చినటువంటి డబ్బులను మీరు ఏం చేసినట్టున్నా? మరి మీరు దాచిపెట్టినాం, బంగారం అక్కడ నుండి తెచ్చినాం, ఇక్కడ నుండి తెచ్చినాం, మొత్తం మీ స్విట్జర్లాండ్ నుంచి ఇది మనది మనం తెచ్చుకున్నామంటే మరి మీకు విదేశీ మారక ద్రవ్యము దాయడంలో మీరు తప్పు చేసినట్టే కదా, అంటే దాన్ని మెయింటైన్ చేయలేదన్నట్టే కదా. ఈ మాటతోటి మీరు చెప్పేటి అబద్ధాలను తెలిసిపోయినట్టే కదా. మేము అడిగేది ఏంటంటే ప్రజలను ఇబ్బంది గురి చేయకుండా మీ బాధ్యతను వదులుకొని ప్రజల మీద పడవద్దు అంటున్నా. మీ బాధ్యతను గుర్తెరిగి విదేశీ మారక ద్రవ్యాన్ని ఎలా సమకూర్చుకోవాలో మీరు ప్రయత్నం చేయాలి. కానీ నేను ఆడ ఫెయిల్ అయినా కాబట్టి ఇక్కడ నువ్వు ఫెయిల్గా ప్రజలు మీరు కొనొద్దు, తగ్గించుకోండి, ఇలాంటివి చేయడము తప్పు అంటున్నా. ఒక ప్రభుత్వము చేయవలసిన పని కాదు అంటున్నా. అది కూడా విశ్వగురు అని చెప్పుకొని తిరిగే మోడీ గారు చేయవలసింది కాదు అని అంటున్నా. వీరు ఇలా చెప్పడం అంటే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టే కదా, అంటే పరిపాలన చేత కాదన్నట్టే కదా, ప్రజలను వంచినట్టే కదా. కాబట్టి ఏ ఒక్క మాట ఇప్పటిదాకా మిత్రుడు మాట్లాడాడు, ఆయన ఒక్క మాట మాట్లాడి పోయింది హైదరాబాద్ నుంచి. ఇలా స్వర్ణకారులకు ఇబ్బంది వచ్చింది, షాపుల కాడ ఇబ్బంది వచ్చింది. మరి ఆ వర్గానికి ఏం రెమెడీ చూపిస్తా ఉన్నావు? మీరు మాట్లాడేటప్పుడు ఒక వర్గానికి ఇబ్బంది జరుగుతుందని మీకు తెలియదా? లేదు అని అంటే చిన్న చిన్న స్వర్ణకారులను ముంచేసి ఏదైనా కార్పొరేట్ వాళ్ళు ఎట్లాగో నడిపించుకుంటారులే అన్న ఆలోచన, మీ ఆలోచన అదే కదా. కార్పొరేట్ సిద్ధాంతమే కదా మీది, అంటే ఇండివిజువల్ సిద్ధాంతం కాదు కదా. స్వర్ణకారు ఇప్పుడు మన దగ్గర మన డిబేట్లో ఉన్నారు స్వర్ణకారు, వారు చెప్తా ఉన్నారు కదా, మరి మాకు తగ్గిపోతా ఉంది, ఈ దెబ్బతోటి మాకు ఉపాధి అవకాశాలు కోల్పోతా ఉన్నాం, మాకు ఏమి ఇస్తావు మోడీ గారు అంటే సమాధానం లేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు, ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఆ మాటల ఎఫెక్ట్ తోటి వీళ్ళ లైవ్లీవుడ్ పోయింది, లేకపోతే తగ్గింది. మరి ఎవరు బాధ్యత వహించాలండి? నేను అదే అంటున్నా, ఆ ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నటువంటి మోడీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసేది లేకుండే. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే వారు పరిపాలనలో ఫెయిల్ అయినరు, విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వ చేయడంలో ఫెయిల్ అయినరు. ఇంతకు ముందు తక్కువ ధరకున్నటువంటి ఉన్నప్పుడు వచ్చినటువంటి లాభాన్ని మరి ఏమి చేసిరు అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే వీళ్ళు పేపర్ మీద చెప్పే లెక్కలన్నీ తప్పే అని ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. ఈసారి ప్రజలు ఓటేయడం కాదు కదా, ఉన్న సీటు గుంజుకునే ప్రయత్నం ప్రజలు చేసే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు తన తప్పులను ఒప్పుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. ప్రజల ముందు నిస్సిగ్గుగా నిర్లజ్జగా దొరికిపోయాడు ప్రధానమంత్రి గారు. సామాన్య స్త్రీ కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది అలా. ఎందుకు కూడా నేను ఒకటే అంటున్నా, ప్రధానమంత్రి గారు మీరు కొనకండి, తగ్గించుకోండి అంటే ఇప్పుడు పెళ్లి చేయాలి, కాళ్ళు గడిగే ఉంగరం అయితే కొనాలి కదా, అంటే నువ్వు కొనకంటావా? పుస్తే కొనాలి అంటే పుస్తే కొనకు, సగం పుస్తే కొనుక్కోమంటావా? ఏం మాటలు మాట్లాడతారండి మీరు? బంగారం మీద మీరు మాట్లాడటానికి మీకు నైతిక అర్హత లేదు అంటున్నా. మీరు ఒక 50% భారతదేశంలో 70 కోట్ల జనాభా ఉన్నటువంటి మహిళలను మీరు అవమానించిరు అని అంటున్నా. బంగారం వేరు, మహిళలు వేరు కాదు. బంగారమే మహిళ, మహిళనే బంగారం, వాళ్ళిద్దరే లక్ష్మీదేవత స్వరూపం. వాళ్ళను మీరు అవమానించి కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా స్వర్ణకారులకు వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటే తప్ప ఈ ఇండస్ట్రీ అభివృద్ధిలోకి రాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఓకే శ్రీధర్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? మీ డిమాండ్ ఏంటి ఫైనల్ గా? ఒకటే మేడం, వాస్తవంగా చెప్పాలంటే ఇట ఈ బంగారం పైన వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్వర్ణకారుల యొక్క జీవితాలతోటి ఈ యొక్క వ్యాపారులకు మరి కార్పొరేట్ జ్యువెలర్లు అందరూ బంగారం పైనే మరి ఆడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. తుమ్మితే దగ్గుతే ఇంతకుముందే చెప్పాను, బంగారం పైనే ఎఫెక్ట్ అనేటువంటిది వస్తుంది. మరి మా వృత్తులకు ఏదైనా న్యాయం చేయండి అనేటువంటి దాన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదండి, ఈ మధ్యన మీకు తెలుసో లేదో కానీ గోల్డ్ లోన్స్ విషయం లోపల
బంగారం అనేటువంటిది ఒక పెట్టుబడి కూడా ఉపయోగపడుతుందండి. మరి వ్యాపారం లోపల ఇది అంటే ఇండియన్ ఎకనామీ లోపల కూడా ఇది చాలా ఉపయోగపడేటటువంటి సాధనము. మరి అటువంటి దాన్ని కూడా అక్కడ లోన్స్ విషయం లోపల కూడా ఎన్నో రిస్ట్రిక్షన్స్. గోల్డ్ పెట్టుబడి అనేటువంటిది సాంప్రదాయమే కాదు, పెట్టుబడిగా కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అర్ధరాత్రి కూడా వాళ్ళకు డబ్బులు వస్తూ ఉంటాయి. దీన్ని కొనొద్దు అంటే ఎటు వెళ్ళాలి? మరి వ్యాపార రంగంలోనే కాదు, అన్ని రంగాల లోపల దీని యొక్క ఉనికి అనేటువంటిది ఉంది. దీన్ని దెబ్బ కొట్టి మరి ఏం సాధించాలనుకుంటున్నారు? బంగారము వ్యాపారస్తులే కాదు, మరి దీనిపైన ఆధారపడేటువంటి జీవి ప్రాణకోటి అంతా ఎటు వెళ్ళాలి? మరి చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. ఓకే 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 మస్తాన్ రావు గారు, ఇప్పుడు గోల్డ్ కొనొద్దు అంటున్నారు కరెక్టే. అంటే అత్యవసరమైన చిన్న రింగు పెళ్లికి అత్యవసరమైంది అయితే అది మోడీ చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు, అది అత్యవసరమని నేను అనుకుంటున్నా. అయితే ఆడంబరాలకి విలాసాలకి గోల్డ్ కొనకుండా అంటే పెట్టుబడి, ఒకవేళ పెట్టుబడి రూపంలో గోల్డ్ కొనేటట్టయితే ఈ గోల్డ్ బాండ్స్ డిజిటల్ గోల్డ్ కొనేటట్టు అలా ప్రమోట్ చేయొచ్చు కదా. ప్రమోట్ చేస్తుందా ప్రభుత్వం ఇప్పుడు ఇందాక మనకి ప్యానల్లో నేననేదంటే ఫిజికల్గా గోల్డ్ ఉన్నప్పుడే అది ఆస్తిగా భావిస్తారండి. ఇప్పుడు భారత ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేస్తుందని కూడా పేపర్ మీదే ఉంటుంది. గోల్డ్ ఎక్కడ కనిపించదు అక్కడ. అది గోల్డ్ బాండ్స్ అనేది ఇష్యూ చేస్తారు. వేరే ఇక్కడ ఏంటంటే ఇందాక ప్యానల్లో చెప్పినట్టుగా మనం సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడా కూడా విడదీయలేం. అసలు మోడీ గారు చెప్పిన గోల్డ్ కొనడం తగ్గించడం అనేది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు. దానిలో ఎటువంటి సందేహం లేదు, అది జరగదు కూడా. ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం అట్లా ఏం కాదండి, అది ఆయన ఒకటే. ఆయన ఏంటంటే ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టుబడి కోసమే కొనేటట్టయితే డిజిటల్ గోల్డ్ కొనవచ్చు కదా, అప్పుడు ఫిజికల్ గోల్డ్ నేననేది అదే. ఆయన పెట్టుబడి గురించి కాదండి, అసలు ఆయన ఆర్థిక సంక్షోభం రాబోతుంది, ఫారెన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏంటి, దానికి పర్యవేక్షణాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆయన చూశారు. గోల్డ్ ఒకటే మాట్లాడి మిగతా ఏం మాట్లాడలేదు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. ఆయన ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే వంట నూనెలు కానీ ఏదైతే డీజిల్ పెట్రోల్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన సోలార్ ఒక మోటార్లు వాడమంటున్నారు, కరెంటు తగ్గించుకోమంటున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఓన్లీ గోల్డ్ మీద ఆయన కామెంట్ చేస్తే అప్పుడు దాని గురించి పర్యవేక్షణాలు ఏంటి, ఉద్యోగాలు ఎట్లా, ఇవన్నీ ఆలోచించచ్చు. ఆయన ఇవన్నీ చెప్పారు. రాబోయే కాలంలో ఏదైతే మనకి కొరతగా ఉండబోతా ఉన్నాయో, ఫెర్టిలైజర్స్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ, లేకపోతే బంగారం వల్ల నిల్వ చేసుకోవటం వల్ల వచ్చే విదేశీ మార్గాలు తగ్గటం కానీ, ఇవి చెప్పారు. సో ఈ కోణంలోనే మనం చూడాలి తప్పితే ఓన్లీ గోల్డ్ విషయమే తీసుకొచ్చి ఆయన మాట్లాడి వెళ్ళారనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అదే. ఈ సాంప్రదాయం అదే వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఇప్పుడు కాలు కడిగిన తర్వాత అతనికి ఉంగరం పెట్టాలంటారు, లేదంటే మంగళసూత్రానికి బంగారం కావాలంటారు, లేదంటే చెవులకు పెట్టుకోవాలంటారు, ముక్కు పొడక పెట్టుకుంటారు. ఇట్లా ఏది తీసేస్తారు చెప్పండి? దానికి ప్రత్యామ్నాయం లేదు అక్కడ. అది ఏదో రాగివో వెండివో పెట్టుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే మనకి లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. నేను ఇందాకే చెప్పా ఓపెనింగ్ రిమార్క్స్లో, అక్షయ తృతీయ రోజు విపరీతమైన కొనుగోళ్లు ఉంటాయి దేశవ్యాప్తంగా. ఆ రోజు సెంటిమెంట్గా భావిస్తారు. కొన్ని వందల టన్నులు ఆ రోజు అమ్ముతారు. జ్యువెలరీ షాపుల నిండా కిటకిటలాడిపోతాయి. సో ఆ రోజు ఏంటంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని భావిస్తారు. గోల్డ్ కొనటం ద్వారా ఒక చిన్న గ్రామో అరగ్రామో లేకపోతే 10 గ్రాములో ఏదో ఒకటి ఆ రోజు కొనాలి ఒక గోల్డ్ వస్తువు అనేది కూడా అంత సాంప్రదాయం ముడిపడిపోయిన అంశం. సో అట్లాంటప్పుడు మోడీ గారి యొక్క ఏదైతే ఆయన అప్పీల్ ఉందో అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు, జరగదు కూడా. రేపొద్దున దానికి సంబంధించి వాళ్ళే ఇప్పుడు ఆల్రెడీ ఒక పెట్రోలియం శాఖ మంత్రి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఆ పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఎందుకు చెప్పారు అలాగా అనేది ఒక వివరణాత్మకంగా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ప్రపంచ దేశాల్లో ఎలా ఉంది కొరత, చమురు కొరత, దానివల్ల మనం ఎందుకు పెంచలేదు, డాలర్ పతనం ఎట్లా ఉంది, రూపాయి పతనం ఎలా ఉంది, దానివల్ల వచ్చే పర్యవేక్షణాలు ఏంటి, బ్యారెల్ చమురు ధర $69 ఉండేది ఇప్పుడు $104 నుంచి $110 అటు ఇటుగా ఉంటుంటే దానివల్ల రోజుకి 1000 కోట్ల రూపాయలు భారతదేశం నష్టపోతున్న పరిస్థితి కూడా ఉంది, వెచ్చించాల్సిన పరిస్థితి. సో వీటిని అధిగమించాలనే ఉద్దేశంలో భాగంగానే మేము ఇదంతా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. రానున్న కాలంలో దీన్ని ప్రజల్ని కన్విన్స్ చేస్తారా, లేకపోతే ప్రజలు వాటిని ఒప్పుకోకపోతే ఏ విధంగా రియాక్ట్ అవుతారనే చూడాలి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిబేట్లో పాల్గొన్నందుకు నర్సయ్య గౌడ్ గారు.
శ్రీధర్ గారు, మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక భారతీయులకి బంగారం కొనొద్దు అని ఎవరు చెప్పినా వినరు, కానీ స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ బంగారం కొనొద్దు అనే మాటలపై దేశంలో ప్రజల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాము. ఈ మోడీ వ్యాఖ్యల ప్రభావం గోల్డ్పై ఏ విధంగా ఉంటుందో అనేది వేచి